రైట్ అండి. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం. సో పులివెందుల పర్యటన వాయిదా వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే శాసనసభ సమావేశాల దృష్ట్యా, శాసనసభ సమావేశాలు అయిపోయిన తర్వాత 3 రోజులు 5 రోజులు అయిపోయిన తర్వాత పులివెందుల వెళ్ళి ఎక్కడ అయితే తన ప్రస్థానం మొదలైందో తిరిగి అక్కడి నుంచే ప్రారంభించాలని చెప్పేసి ఆయన చాలా క్లిష్టతరమైన కష్టతరమైన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈ హ్యాస్ టు ఫేస్ ద పీపుల్ దేర్. జనాన్ని కాదని జగన్ లేడు అనే విషయాన్ని ఆయన గ్రహించేశారట ఈ 10 రోజుల్లో. సో ఈ క్రమంలో మళ్ళీ జనం దగ్గరికి వెళ్ళటం, ఎందుకంటే జనాన్ని విస్మరిస్తే దండం పెట్టేస్తారు. మనం 2 చేతులు ఎత్తి అవ్వలు అక్కలు తాతలు ఇవన్నీ అన్నా కూడా వాళ్ళు కూడా అదే స్థాయిలో దండం పెడతారని చెప్పేసి కావలసినంత ఇది ఇచ్చారనమాట, మంచి బదులు ఇచ్చారు జనం. సో ఆయన ఏంటంటే వాస్తవాన్ని గుర్తెరిగి జనం దగ్గరికి వెళ్ళటం, ఇదొక అంశం. రెండోది, మీరు అనర్హత వేటు వేసిన ఎమ్మెల్యేలు శ్రీ రామచంద్రయ్య గారు కావచ్చు, ఇక్బాల్ గారు కావచ్చు, సరే తీసుకున్నారు. ఆ రెండిట్లో మళ్ళీ ఎలాగో టీడీపీయే వస్తుంది. స్థానిక సంస్థల కోటా నుంచి జరిగినా కూడా టీడీపీయే వస్తుంది. వాళ్ళకే ఇస్తారా, వేరే వాళ్ళకి ఇస్తారు. మీగ్గా మీరు మీ సంఖ్యని తగ్గించేసుకున్నారు. సో ఇటువంటి పొరపాట్లు యుద్ధక్షేత్రంలో కర్ణుడు చిట్ట చివరి నిమిషంలో ఆయనకి ఉన్న వరాలన్నీ శాపాలుగా మారతాయి చూడండి. అట్లా మీ బటన్లన్నీ శాపాలు అయిపోయినాయి అక్కడ వచ్చేప్పటికి, అవే ఎదురు తిరిగినాయి. ఇప్పుడు మళ్ళీ పార్టీని రివైవ్ చేసేందుకు మరి ఆయన 11 మందితోటి శాసనసభకి వెళ్దాం అనుకుంటున్నారు. 11 మంది ఉంటారా ఆ రోజు శాసనసభలో? ఈ లోపలే వెళ్ళిపోతారు ఒక 4-5. నాకున్న సమాచారం 8 మందిట. ఇప్పుడు 99 వీక్షకులకి, ప్యానల్లోని సభ్యులకి, ప్రత్యేకంగా మీకు శుభోదయం. మీరు వేసిన క్వశ్చన్కి 11 మంది ఉంటారా ఉండరా, ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఇవన్నీ కాలం నిర్ణయిస్తుంది. ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని స్థాపించిన వ్యవస్థాపకులు. మనం ఈ ఎగ్జాంపుల్గా ఇప్పుడు గతంలో మా చరిత్ర తీసుకుంటే 2తో స్టార్ట్ అయింది, 17 మంది అయ్యారు, 17 మంది 67 మంది అయ్యారు. 67 మందిలో 23 మందిని లాక్కుంటే మేము 153కి పెరిగాము, వచ్చి అధికారంలోకి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరైనా సరే కార్యకర్తలు అండదండలు ఉంటే, ప్రజల అండదండలు ఉంటే మళ్ళీ అధికారం ఇప్పుడు ఏ స్థాయిలో 151 స్థానాలు మేము సంపాదించుకున్నామో, ప్రతిపక్షాలుగా ఉండి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి మళ్ళీ ఏ స్థాయిలో ఓటు శాతం లేకపోయినా, సీటు లేకపోయినా, పార్టీలన్నీ కలిస్తే మళ్ళీ ప్రజలు ఆశీర్వదిస్తే ఏ స్థాయికి వచ్చారో చూశారు. ప్రజలు కళ్ళెదురుగా అన్ని చూస్తున్నారు. అయితే గతానికి ఇప్పుడుకున్న డిఫరెన్స్ ఏంటంటే, ఈరోజు ప్రజల వద్దకి, ప్రజల ముందు టెక్నాలజీ, సమాచార వ్యవస్థ, సామాజిక మాధ్యమాలు అత్యధిక స్థాయిలో ఉన్నాయి. ప్రతిదాన్ని గమనించడానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా పెరిగింది. ప్రతిదాన్ని గమనించడానికి వాళ్ళకి అవకాశం ఉంది. ఇప్పుడు చూశారు కాబట్టి ఎక్కడ ఏ తప్పు జరిగినా, ప్రభుత్వం ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోకపోయినా, వాళ్ళు ఏ జిమ్మిక్ చేసినా, ఏ డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ప్రజలు వెంటనే పసిగడతారు. వాళ్ళకి ఏ స్థాయిలో విజయాన్ని ఇచ్చారో అదే స్థాయిలో పడవేయటానికి కూడా ఆయుధం ఓటు అనేది వాళ్ళ చేతిలో ఉంది. అంత నాలెడ్జ్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, పీపుల్కి ఉందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 11 మంది ఉన్నారు, లేరు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంది, అది రికగ్నైజ్డ్ పార్టీ. ఆ రికగ్నైజ్డ్ పార్టీ ఆల్రెడీ అధికారం చవి చూసిన పార్టీ. ఆయనకున్న పార్టీ క్యాడరు, మీరు మొన్న ఈ మధ్య కేంద్ర ఎనాలిసిస్ కూడా చూసి ఉంటారు. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అత్యధిక ర్యాంకు, భారతదేశంలో 5వ స్థానంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది ఓట్ షేర్లో. అట్లానే 40% ఓట్ షేర్ మాకు ఇక్కడ ఉంది. ఇవన్నీ మాకు బలాలు, కార్యకర్తలు మాకు బలం, అట్లానే ఓట్ షేర్ మాకు బలం, ప్రజల ఆశీర్వాదం. వాళ్ళు కలవడం వల్ల వాళ్ళు అధికారంలోకి వచ్చారు తప్పితే మాకు 40% ఓట్ షేర్ ఉంది. అది మీరు గమనించాల్సిన విషయం ఉంది. 40% ఓట్ షేర్ ప్రజలది, అది పార్టీది కాదు, కార్యకర్తలది కాదు, ఆ 11 మంది ఎమ్మెల్యేలది కాదు.
అది ప్రజలది. ఆ ప్రజలు మాకు 40% ఓట్ షేర్ ఇచ్చారంటే మమ్మల్ని బాగానే ఆశీర్వదించారు. కేవలం పొత్తులు, ఎత్తులు, జిమ్మిక్కులు, ట్రిక్కులు, వాళ్ళు చెప్పిన మాటల వల్ల, వాళ్ళు ఇచ్చిన వాటి వల్ల వాళ్ళు అధికారంలోకి వచ్చారు. చూద్దాం, వాళ్ళకి 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో వాళ్ళు ఎక్కడ ఏ తప్పు చేసినా గమనిస్తారు. మీరు 5 ఏళ్ళ దాకా ఆగారు. అసలు 5 ఏళ్ళు ఏంటి, ఇంకో 4 రోజుల్లో మిమ్మల్ని ఉండనిస్తారా? ఎందుకంటే దాడులు మొదలైనవి మీ మీద, మీ మాజీ మంత్రుల మీద దాడులు మొదలైనాయి. కార్యకర్తలు అందరూ వచ్చి గగ్గోలు పెడుతున్నారు. మీ నాయకుడేమో కిమ్మిన్నాస్తిగా కూర్చున్నాడు. ఆయన నివాసం నుంచి బయటికి రావట్లే, ఇంకా రాలేదు ఆయన జనంలోకి. పులివెందులు వెళ్ళి తర్వాత అక్కడి నుంచి మొదలెడుతున్నారు. సో ఈ దాడులు కంటిన్యూ అవుతున్నాయి. అన్టోల్డ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే టీడీపీ నుంచి ఉన్నాయి, ప్రభుత్వం నుంచి.